తేలిగ్గా నోట్లో వేసుకునేటట్టు చేసినందుకు భాస్కర్ గుప్తకు మరోసారి అభినందన. ఒక ప్రయత్నం తాను అప్పుడు ఎప్పుడో ఒక సమావేశంలో చెప్పినట్టు నాకు గుర్తు, ఎంత కష్టపడ్డాడో సేకరించడానికి, ఇంకెంత కష్టపడ్డాడో అచ్చు వేయటానికి, మరింకెంత కష్టపడ్డాడో దాన్ని 10 మందికి అందటానికి ఏర్పాటు చేయటానికి. ఎందుకంటే 30-40 రూపాయల పేజీల చిన్న పుస్తకం అనుకోండి, అంత పెద్ద శ్రమ ఉండదు, సాయంత్రానికల్లా అమ్మేసుకోవచ్చు. 365 పేజీలు, 365 రూపాయలు. ముందు ఆ డబ్బు ధర చూడటంతోనే జంకేటువంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఒక విషయాన్ని విస్మరిస్తారు. ఏమిటంటే అది, మీరు పుస్తకాలు కొని చదవండి, మీరే కొనియాడుతారు. వ్యక్తిని పరిచయం చేయకుండా వ్యక్తి యొక్క రచనను పరిచయం చేయటంలో కొన్ని క్లిష్టతలు ఉన్నాయి. మీలో చాలా మంది ఆ విజయ్ దీప్త పుస్తకం చూసే ఉంటారన్న నమ్మకంతో నేను మాట్లాడుతున్నాను. ఒక ప్రయత్నం జరిగింది, ఒక స్ఫూర్తి, ఒక నిశ్చయించుకున్నాడు. లేకపోతే 5 లక్షల మంది వ్యక్తులకు శిక్షణనిచ్చిన సామర్థ్యము ఎక్కడి నుంచి వచ్చింది? అద్భుతమైన అనర్గళమైనటువంటి ధార ఎక్కడి నుంచి వచ్చింది? ధారణాశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? సరస్వతీప కలిగిన సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? ఇందాక నేను సమాధానం చెప్పేశాను, పూర్వజన్మ సుకృతం అని చెప్పాలి. చాలా పుస్తకాలు చూశాను నా వయస్సులో. ఉద్యోగరీత్యా యూనివర్సిటీలో పనిచేసి పదవీ విరమణ చేసిన కారణం చేత, 15 ఏళ్ళు గడిచిన కారణం చేత చాలా పుస్తకాలు చూడటం జరిగింది. తెలుగు, ఇంగ్లీషు ఈ 2 భాషలు కొంచెం బాగా వచ్చని చెప్పుకోవాలి. హిందీ అంతగా రాదు, కానీ హిందీలో కూడా కొంత పరిచయం. నా గురించి ఎందుకు చెప్పుకుంటున్నాను? చాలా పుస్తకాలు చూశాను, చాలా పుస్తకాలు కొన్నాను. ఎక్కువ నచ్చినప్పుడు కొని పెట్టుకుంటాం, కొంతే నచ్చితే నోట్ చేసి పెట్టుకుంటాం. లేకపోతే చూసేసి ఈ పుస్తకంలో ఇది ఉందన్నమాట, అవసరం ఉన్నప్పుడు మనం చూద్దాం అనుకుందాం. మన వాడు రాసినటువంటి 2 పుస్తకాలు విజయ దీపిక, విజయసారథి లాంటివంటే మనకు దారి చూపిస్తాయి, ఆగవు. నీవు వెళ్ళమని చెప్పడమే కాదు, నిన్నక్కడికి చేరుస్తాయి. ఈ 2 పుస్తకాలకు తాను నిర్ణయించినటువంటి శీర్షికల గురించి కనుక మీరు ఆలోచించినట్లయితే, దీపిక అంటే దీపం దారి చూపిస్తుందని, సారథి అంటే తాను నెచ్చిన వేసుకున్నాడు కృష్ణ భగవానుడు. ఏ బాధ్యత? మిమ్మల్ని విజయాన్ని వైపు నడిపిస్తాను, సాగిస్తాను. ఈ 2 పుస్తకాలు పేర్లు పెట్టడంలో నాకు ఆంతర్యం కనిపిస్తుంది. ఇందాక చెప్పినట్లు ఎవరు చెయ్యని, ఎవరికి తోచని, ఎవరు తలపెట్టని, బహుశా ప్రతి ఒక్క వ్యక్తిత్వ వికాస శిక్షణ నిపుణుల ఇళ్లలో వాళ్ళ పర్సనల్ నోట్స్ బుక్స్ ఉండవచ్చు. విషయం వారీగా వాళ్ళు రాసుకుని ఉండవచ్చు. ఏ సమయంలో ఏది చెప్పాలి, పుస్తకాల సభలో ఏది చెప్పాలి, మరో ఏదో సన్మాన సభలో ఏది చెప్పాలనేటువంటి క్లాసిఫికేషను, కోడిఫికేషను ఇదంతా మనసులో ఉంటుంది. చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ఉంటారు. ఎందుకంటే అదేమిటది, ఒక అద్భుత చమత్కృతంగా ఉండే ఆకర్షణ శక్తిని భగవంతుడు వాళ్లకు ప్రసాదించారు. దాన్ని మరింకింత కాపాడుకోవాలని, పెంచుకోవాలని వాళ్ళకు ఉంటుంది. ఉన్నందుకు ఏం చేస్తారు, వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్డ్గా ప్రిపేర్డ్గా వస్తారు. బాగుంది అని అనిపించుకోవాలి. మళ్ళీ మరొకసారి కనుక ఆహ్వానం పలికితే ఎవరైనా ఆనందంగా ఉంటుంది అని చెప్పుకోవాలి. దీనికి ఇదంతా కలిపి ఒక చిన్న విస్తరణ రూపంలో, సీడ్ ఫామ్ లో భాస్కర్ గుప్తా మనకు అందించారు. నిజానికి నేను అనుకుంటాను, భవిష్యత్తులో ఎప్పుడన్నా ఎవరైనా నన్ను కానీ ఎవరినైనా కానీ పిలిచినట్లయితే ఎన్నో పుస్తకాలు తిరిగేయాల్సిన అవసరం లేదు. మన భాస్కర్ గుప్తా పుస్తకం దగ్గర పెట్టుకుని కాస్త అటు ఇటు తిరిగేస్తే సరిపోదు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, ఇది దిక్సూచిలా ఉపయోగపడుతుంది. ఇది పెద్ద బాల శిక్షలా ఉపయోగపడుతుంది. ఇది బైబుల్లా ఉపయోగపడుతుంది. అంటే ఎన్నో విషయాలు తిరగేస్తూ ఉంటే, పుస్తకం అంతా చదివానని చెప్పటం అబద్ధం, కాస్త నేను చెప్పలేదు. తిరగేసిన మేరకు నేను ఏం చెప్తున్నానంటే, ఎంత లోతు, ఎంత పరిశీలన సామర్థ్యం, ఎంత తెలివి, ఎంత ఎంపిక, ఎంత నిర్ణయ సామర్థ్యం, ఇన్నింటితో పరిచయం ఉంటే తప్ప పుస్తకానికి కావలసిన మ్యాటర్ని సెలెక్ట్ చేసుకోవటం సాధ్యమయ్యి ఉండేది కాదు. సెలెక్ట్ చేశారు అని అనుకుందాం, ఎవరో డిటిపి వాళ్ళకి ఇచ్చేసి కంపోజ్ చేయవే అంటాం కాదు. క్రమం, వింగడింపు, అందులో ఉన్నటువంటి టెక్నిక్స్,
అందులో ఉన్నటువంటి మంచి ఆలోచనని మరింకింత పరిచయం చేసి లోతుగా మనల్ని స్వీకరించేలా చేసేటువంటి మంచి మాటలు, వాక్యాలు, కావ్యాల యొక్క సంగ్రహం, కథల యొక్క సంగ్రహం, సన్నివేశాల యొక్క సంగ్రహం ఆలోచింప చేసేలా చేసినటువంటిది. తనకు కలిగిన లాభాన్ని మనతో పంచుకునేందుకు సిద్ధపడ్డ సహృదయాన్ని మనం అభినందించాలి. ముగిస్తాను. ఇదే మనిషిగా గాలిబ్ గీతాలకు దాశరథి గారు చేసిన అనువాదంలో ప్రతిది సులభముగా సాధ్యపడదులేమో, నరుడు నరుడవుట దుష్కరము సుమ్ము అన్న గుర్తుకొస్తుంది. అంటే పుట్టుక వల్ల మనిషి అయినటువంటి వ్యక్తి కేవలం ఆ జాతికి చెందిన వ్యక్తి అన్నది సత్యమే అయినా మనిషిగా ఎదగటానికి కావలసినటువంటి వ్యక్తిత్వాన్ని సంతరించుకోవాలి. అలా వ్యక్తిత్వాన్ని సంతరించుకోవటానికి ఈ రెండు పుస్తకాలు అద్భుతంగా ఉపయోగపడతాయి. నీవు ఎదగటానికి ఈ ప్రపంచం కావాలి, ఎదిగిన తర్వాత ఈ ప్రపంచానికి నీవు కావాలి. అంటే బాధ్యతాయుతంగా ఎదగాలి. ఎలా ఎదగాలి? బాధ్యతాయుతంగా ఎదగాలి, ప్రయోజనవంతంగా ఉండేటట్టు ఎదగాలి, ప్రభావోపేతంగా ఉండేటట్టు ఎదగాలి. ఆ దివ్యమైనటువంటి కాంతిలో అనేక మంది ఇతరులకు నువ్వు కాంతినిచ్చి దారి చూపి గమ్యాన్ని చేర్చేటట్టు తీసుకువెళ్ళగలగాలి. అంతటి అద్భుతమైనటువంటి హృదయానికి హత్తుకునేలా చెప్పేటువంటి తత్వం ఆ అక్షరంలోనూ కనబడుతుంది, వాక్యంలోనూ కనబడుతుంది. అసలు తెలుసుకోవటం ఎందుకండి? స్వార్థానిక, ఇతరులతో పంచుకోవటానికి అనేటువంటి ఔచిత్యం తెలిసినటువంటి వ్యక్తి. అతను ఇప్పటికో 5-6 సార్లు చూసుంటాను, విన్నాను, కలిశాను, మాట్లాడాను. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, ఇంకో 20 ఏళ్లకి, 30 ఏళ్లకి, 40 ఏళ్లకు, 50 ఏళ్లకు సహజమైన కారణాల వల్ల నేను ఉండకపోవచ్చు. కానీ పర్వాలేదు, ఒక అద్భుతమైనటువంటి సామర్థ్యం భగవంతుడు అనుగ్రహించిన వ్యక్తి ఇంకో 50 ఏళ్ల వరకు నా తెలుగు జాతికి శ్రీరామరక్షగా వ్యవహరించేటువంటి శక్తి సామర్థ్యాలు పొంచి పుట్టుకున్నటువంటి వ్యక్తి అనేటువంటి నమ్మకం నాకు కలుగుతుంది. ఎందుకంటే ఈ 2015లో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ వాక్యంలోని ఆంతర్యం ఏ 2065కో 2075కో ఇలా ఒక అద్భుతమైనటువంటి సభ జరిగి అప్పటికి ఆయన 100వ పుస్తకమో 200వ పుస్తకమో కనుక ఆవిష్కరించగలిగినట్టయితే ఆనాడు వచ్చిన వాళ్ళకి ఈనాటి సభ గుర్తుండిపోయేలా సాంకేతిక ప్రజ్ఞ వల్ల మనం ఏదైతే క్యాప్చర్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉంచుతున్నామో, మెట్టుగా పై మెట్టుగా ఎదగటం ఎలానో బొట్టుగా ఆలోచనని స్వీకరిస్తే సముద్రం అంత సహృదయం మనకు ఏర్పడుతుందో అతని యొక్క రచన మనకు తెలియపరుస్తూ ఉంటుంది. చదివి పక్కన పెట్టే పుస్తకం కాదు. సాధారణంగా నవలను మనం ఏం చేస్తాం? చదివేస్తాం, పక్కన పెట్టేస్తాం. ఏదో కొన్ని పాత్రలు, కొన్ని సన్నివేశాలు, కొన్ని సంభాషణలు గుర్తుండిపోతాయి, తప్పించేది గుర్తుండదు. కానీ మా కాళోజీ గారు చెప్పినట్లు చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చూడలే, చెమ్మగిలని కనులు బ్రతుకు కమ్మదనము చాటలేవు అంటారు కాళోజీ. అలా చదువుతూ ఉన్నప్పుడు కళ్ళు చెమరిస్తాయి. ఓ, ఇందులో ఇంత ఆంతర్యం ఉందా, నేను మిస్ అయ్యానే, నేను చదివిన దాంట్లో ఎక్కడా లేదే అనేటువంటి భావాలు మనకు కలుగుతాయి. ఒకే ఒక విషయాన్ని చెప్పి నేను ముందుకెళ్తాను. ఏమిటంటే చదువుతూ ఉన్నప్పుడు ఒక చోట కనబడింది, మదర్ టెరెస్సా మాటల్లో అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆనందంగా ఉండటం అనే పదాలు ఏవో అటు ఉన్నాయనుకోండి. మరి అంతకన్నా అందమైనటువంటి విషయం ఏమిటి అంటే ఆ ఆనందానికి నీవు కారణం కావటం అని మదర్ తెరెస్సా చెప్తారట. ఇంత చక్కని వాక్యాలు చూడండి. రోజులో కనీసం ఒక్కరికైనా నీవు సంతోషాన్ని కలిగించగలిగావా, అప్పుడు ఆ క్షణం ధన్యమైనట్టు, నీవు ధన్యమైనట్టు, నీ తెలివి ధన్యమైనట్టు. మరి ఆ వ్యక్తికి ఆనందాన్ని కలిగించటమే గనక నీ ఆనందానికి కారణంగా, నీ బ్రతుకుకు నిదర్శనంగా గనక నీవు జీవించినట్టయితే తప్పకుండా నీవు ధన్యజీవి అవుతావు. ఆ దృష్టితో చెప్తున్నాను. భాస్కర్ ఇప్పటికి ఇంకా సాధించవలసింది చాలా ఉంది, అది వేరే విషయం. సాధించిన మేరకు తాను ధన్యజీవి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఒక మాట, పుస్తకం తనకు ఏవో ఎక్కడో కదిలితే ఏవో చెప్పాలనిపిస్తుంది, టైం లేదు.
విజయ దీపిక తన మొదటి పుస్తకాన్ని తల్లిదండ్రులకు గురువులకు అంకితం ఇచ్చాడు. ప్రత్యేకత ఏం లేదు. చాలామంది రచయితలు తమ తల్లిదండ్రులకు గురువులకు అంకితం ఇస్తారు. ఇందులోని ఆంతర్యాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయండి. ఏం చేశాడు తాను? మనకు దైవ రుణము, ఋషి రుణము, సంఘ రుణము, పితృ రుణము అని 4 రుణాలు ఉన్నాయి అని చెప్పని అంటారు. కొందరు 5 లెక్క వేసి భూత రుణం కూడా ఉందని అంటారు. అది వేరే విషయం. ఎందుకు చెప్తున్నాను ఆ మాట? తల్లిదండ్రుల యొక్క జ్ఞాపకాన్ని మరింకింత పదిలంగా తన మనస్సులో కాపాడుకుని తరతరాలకు తన వంశానికి కీర్తి తీసుకొచ్చే పని నేను చేశాను అని చెప్పి తన తల్లిదండ్రుల రుణం తీర్చుకోవటం ద్వారా, అంకితం ద్వారా తాను ఋషి రుణం తీర్చుకున్నట్టు లెక్క. 2, గురువులకు అంకితం ద్వారా ఋషి రుణం తీర్చుకున్నట్టు లెక్క. ముచ్చటగా 3వ అంశం, ఇన్ని 5,000 పుస్తకాల పైచిలుకు చదివినటువంటి ఆంతర్యాన్ని అక్కడ అందంగా చెప్పినందువల్ల అంతమంది రచయితల మేధావుల యొక్క ఋషి రుణం కూడా తాను తీర్చుకున్నట్టు. తర్వాత ఇంకొక అందమైన విషయం కనబడుతుంది. చిరంజీవి ఆర్యమిత్ర ప్రస్తుతం నిద్రపోతున్నాడు. ఆ పుస్తకాన్ని తన కొడుకు ఎన్నేళ్ళమ్మా? 14 నెలలండి. 14 నెలలు అంటే 4 1 5 అయింది. 365 టోటల్ చేస్తే మళ్ళీ 15 అయింది. 5 అయిందండి. అందులో మళ్ళీ 5,000 పుస్తకాల్లో మళ్ళీ 5 ఉందండి. ఎవరన్నా నీకు లక్కీ నంబర్ అని చెప్పారా? ఏం మరి నాకు తెలియదు. అవునా? ఇలా అటు తల్లిదండ్రులకు గురువులకు నమస్కారం పెట్టి మొదటి పుస్తకాన్ని అంకితం ఇచ్చి, 2వ పుస్తకాన్ని ఇంకా అక్షరాభ్యాసం కూడా చెయ్యనటువంటి 14 నెలల తన శిశువుకి అంకితం ఇవ్వటం వల్ల ఈ తరతరాల సాంప్రదాయాన్ని తాను గౌరవించినట్టయింది. ఆంతర్యం అర్థం చేసుకుంటే ఇది అనితర సాధ్యమైనటువంటి ప్రయోగం, అనితర సాధ్యమైనటువంటి మేధో వికాసం, ఆత్మీయ స్పందన. ఈ పుస్తకం మీరు చదవకుండా నేను ఇంకేమన్నా చెప్తే ఇంకా చదవాలా సార్ అని మీరు అంటారని నాకు తెలుసు. అందుకని చెప్తున్నా, చదవండి. ఒకటి కొని చదవండి. ఎందుకంటే 3వ పుస్తకానికి మనకు కావాల్సినటువంటి డబ్బు అతనికి సమకూరాలి. 3వ విషయం, కొన్నాక ఆగకండి, మరొకరికి బహుకరించండి. అంటే మీ ద్వారా కనీసం ఇద్దరికి, మీకు ఇంట్లో ఒకటి, మీ ఆత్మీయుల ఇంట్లో ఒకటి, 2 పుస్తకాలు వెళ్ళేలా కనుక మీరు ప్రయత్నం చేస్తే నేను అనుకుంటాను తొందరలో మళ్ళీ 2వ ముద్రణ, ఆ తర్వాత మళ్ళీ 3వ పుస్తకం రావాలని. స్వస్తి, శుభం, గాడ్ బ్లెస్ యూ. ఇక్కడ చూడాలి. నమస్కారం. ముందుగా సభా ప్రాంగణంలో ఉన్నటువంటి పుస్తక అభిమానులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి వచ్చిన సభా ప్రాంగణంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా మనకుండేటివి అక్షరాలు 56 అయితే ఆ అక్షరాలనే వాక్యాలుగా, పదాలుగా వాళ్ళు రాసి మనకు దారి చూపేటందుకు ఇది వేదికగా నిలిచింది. అదేవిధంగా ఒక్క తెలుగు భాషలో ఎన్నో పురాణాలు అన్నీ ఉన్నాయి. జీవిత సాఫల్యానికి మనం ఆచరించవలసిన మార్గాలను అక్షర రూపంలో, వాక్యాల రూపంలో, పుస్తక రూపంలో ఆవిష్కరించిన వాళ్ళే మరి రచయితలు. కాబట్టి ఇక్కడ రచయితలు ఉన్నారు, మరి మ్యూజిక్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు, మా రాధాకృష్ణ గారు. ముఖ్యంగా ఏంటంటే ఉన్న వాటిని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి. పదాలు 56, అక్షరాలు 56 ఉన్నాయి. మరి ఒక వాక్యానికి అంత గొప్ప ఆకర్షణ కలిగిందంటే వాళ్ళు ఆ సమకూర్చే పద్ధతి అని మనం గమనించాలి. అదేవిధంగా మన పురాణాలలో ఏదైతే పదాలు ఉన్నాయో, ఏదైతే పూజా కార్యక్రమాలు ఉన్నాయో, వాటికి అంత ఆ పదాలకు అంత బలాన్ని చేకూర్చే విధంగా వాళ్ళు ఆ అమరికకే మనం వాళ్ళందరికీ జోహార్లు చెప్పాలి. ఖచ్చితంగా మన జీవన గమనం ఏ విధంగా ఉండాలనేది ఆ పుస్తకాల్లో ఇమిడింపజేశారు. ఈ రోజు ఇక్కడ వచ్చి నేను భాస్కర్ గుప్తా గారివి ఒక 4-5 క్లాసులకు వెళ్ళాను. లిటరల్ గా మీరు ఎలా కూర్చున్నారో నేను అలాగే కూర్చొని విన్నాను. నిజంగా ఇంత చిన్న వయసులో పెద్దవారు ఇప్పుడు ఇందాక అన్నారు, చిన్న వయసులో మంచి అద్భుతాలు సృష్టించగలే
నైపుణ్యం ఉన్న వ్యక్తిగా నేను గుర్తించాను. అదే కోవలో తను నాకు దగ్గరై ఈ రోజు నన్ను ఈ వేదిక మీదకి ఆహ్వానించడానికి దారి తీసిందని మీ అందరికి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఎవరైనా ఏ పదాన్ని ఉచ్చరించినట్టయితే వాళ్ళ ద్వారా వచ్చే ఆ శక్తే మనల్ని ప్రేరేపిస్తుంది, చదవడానికి పూనుకునేందుకు దారితీస్తుంది. ఒక పుస్తకం చదివిన తర్వాత వాళ్ళు రాసిన రచనల్ని ఎంబడెంబడి చదవాలనే ఆతృత కూడా కలుగుతుంది. దయచేసి ఈ విజయ సారథిని మీరు భాస్కర గుప్తా గారిని ఆశీర్వదించి తప్పకుండా మీరు చదివి మరి మీరు పెద్దవాళ్ళు అన్నట్టుగా దాన్ని ఇతరులకు బహుకరించి మీ రుణం తీర్చుకునే విధంగా మీరు సహకరించాలని. ఎందుకంటే తల్లిదండ్రుల రుణం మనం ఎప్పుడు తీర్చుకోగలుగుతామంటే మన పిల్లలకి విద్యాబుద్ధులు నేర్పించి వాళ్ళను కూడా ఒక ప్రయోజకులను చేసినప్పుడే మన తల్లిదండ్రులు మన రుణం తీర్చుకోగలుగుతాం. అదేవిధంగా ఒక గురువుది ఒక రచయితని మనం రుణం ఎప్పుడు తీర్చుకోగలుగుతామంటే వాళ్ళు రాసిన పుస్తకాలను మనం చదివి మనం తెలివిని వేరే వాళ్ళకు పంచుకుంటూ పోయి ఆ పుస్తకాన్ని వేరే వాళ్లకు బహుకరించినప్పుడు ఆ యొక్క ఆ అనుభూతి మనం దాని ద్వారా మనకు మంచి జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ పుస్తకాన్ని ప్రమోట్ చేసి తనని కూడా అభివృద్ధి ప్రపంచంలో ఇంకా మంచి మంచి విషయాలను తను స్టడీ చేసి రీసెర్చ్ చేసి మనకు అందించి మనల్ని ముందుకు నడిపించి మనల్ని తెలివంతులను చేసే విధంగా తను కూడా కష్టపడాలని ఈ యొక్క సభకు నన్ను పిలిచినందుకు నేను చాలా